మన చాలామంది గల్ఫ్లో మన తెలుగు వాళ్ళు చాలామంది వీడియోలు పెడుతున్నారు, మీరు చూసే ఉండొచ్చు. కొన్ని ఫ్లైట్లు అయితే తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించారు, కానీ ఇంకా పరిస్థితి అయితే మాత్రం అధ్వాన్నంగానే ఉంది. టెన్షన్ పరిస్థితే ఉంది అక్కడ ఎయిర్పోర్ట్స్లో కూడా. యుఎస్ మిషన్ల విషయానికి వస్తే రియాద్, కువైట్లో ఉన్నటువంటి ఈ స్థావరాలపై కూడా చాలా వరకు దాడులు జరిగాయి. ఆ ఎంబసీలను యుఎస్ అయితే కంప్లీట్గా మూసేసింది అనమాట. యుఎస్లో తమ సొంత ఎవరైతే ఉంటారో యుఎస్ సిటిజన్స్ అందరికీ కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అందరికీ ఆర్డర్స్ అయితే పాస్ చేసింది మొబైల్స్ ద్వారా. అయితే ఈ అందరికీ ఆర్డర్స్ అయితే పాస్ చేసింది, మీరు ఇక్కడి నుంచి తొందరగా బయటపడండి అని చెప్పి, కానీ ఎలా వెళ్ళాలో చెప్పలేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అసలు ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఏమైనా అంటే మాకు ఒక పెద్ద ఆర్మీ ఉంది, ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, మేము మీకు సహాయం చేయలేము, మీరు మాత్రం మా సిటిజన్స్ అయినా సరే మీ దారి మీరు చూసుకొని దయచేసి